మనము ఉద్భవింపక మునిపే దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. అదే క్రైస్తవుల యొక్క విశ్వాసం. మన విశ్వాసానికి విలువ ఉంది, మనకు విలువ ఉంది. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి. మనల్ని ఏర్పరచుకున్నాడు అని మనం నమ్మాలి. దేవుని ఏర్పాటు మన పట్ల ఏమైనదో మనకు తెలియదు. దేవుడు ఏర్పరచుకోకపోతే మనం ఈ స్థితిలో ఉండలేము. దేవుని ఏర్పాటు తప్పనిసరిగా మన యందు ఉన్నది. అంతేక దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని ఒక మంచి విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఈ లోకాన్ని జయించగలం, శోధనలు జయించగలం. నిజమే, దేవుడు ఏర్పాటు లేకపోతే పడిపోతుంది, తొట్టిడిపోతుంది, వెలపడిపోతుంది. దుష్టుడు మనల్ని కబడిస్తాడు, కానీ దేవుడు దుష్టుడి నుండి తప్పిస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే రక్షింపబడుట. మనం రక్షణ పొందాలని దేవుడు ఏర్పరచాడు. దేవుడు ఈ లోకానికి సిద్ధపరిచింది ఏంటంటే రక్షణ. ఆయన ఎందుకు వచ్చాడు? రక్షించడానికే వచ్చాడు. రక్షించడానికి వచ్చిన వారు ఎవరు లేరు కాబట్టి ఎవరు ఆయనతో సమానుడు కాదు. లోకంలో దేవుడు దేవతలు వారు ఎవరు ఉన్నా వాళ్ళు రక్షించడానికి వచ్చిన వారు దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు రక్షించలేని సమర్థులు కాదు. రక్షించుట అనేది యేసుక్రీస్తు ప్రభువు వలనే జరుగుతూ ఉంది. మనం రక్షింపబడాలి కాబట్టి ప్రభు మనం ప్రేమిస్తున్నాడు. మన లోపాలని, మన బలహీనతని, లేక మనకున్న శక్తుల్ని ఆయన ఆధారం చేసుకుంటాడు. కేవలము కృప చూపి మనం రక్షింపబడటానికని ఆయన మనల్ని ఏర్పరచున్నాడు. కనుక మన రక్షణ ఏర్పాటుతో కూడినది. కొంచెం రక్షణ ఏర్పాటుతో కూడినది. దీన్నెవరు లెక్కోవరు. తొలగించేది కాదు అది ఏర్పాటు. అది నిశ్చయమైనది, అది ఎప్పుడు ఉండేది, స్థిరమైన ఏర్పాటు. ఒక ఇల్లు కట్టేటప్పుడు దానికి పునాది ఎంతకాలం ఉంటుంది, లేకపోతే ఏమైపోతుంది, అరే దీనికి ఏం వాడాలి, ఆల్రెడీ ఎప్పుడైంది. మనం వేసి ఉండాలి. మనం ఏర్పరచుకున్నాడు, మనకు రక్షణ ఉన్నది. మధ్యలో మనము మన రక్షణను పోగొట్టుకునే వారు కాదు. కనుకనే మన యొక్క విశ్వాసము కొలిచినప్పుడు ద మెజర్మెంట్ ఆఫ్ ద ఫెయిత్, ఆ విశ్వాసాన్ని కొలిచినప్పుడు మన విశ్వాసం దేంతో కూడుతుంది? ఏర్పాటుతో. అది ఏర్పరచుకోకపోతే నేను ఎలా ఉండేవాడని కాదు, మనం ఎలా ఉండేవాళ్ళం కాదు. ఆయన మనం రక్షించాలని ఆయన ఉద్దేశం, సంకల్పం మనల్ని. దేవుని ప్రజల పట్ల దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు ఉన్నవి. ఇందాక ఆరాధన చేయించారు, నా దేవుడు సజీవుడైన. సజీవుడైన దేవుని యొక్క ఉద్దేశాలు సజీవుగానే ఉన్నాయి. మధ్యలో ఎగిరిపోలేదు. మనం ఎగిరిపోవాలనుకుని ఎగిరిపోలేదు. ఆయన మన రక్షణ విషయంలో ఒక సంపూర్ణ నిశ్చయిత కలిగి ఆయన రక్షణ మన మధ్య నుండి తొలగించటకు ఇష్టపడేవాడు కాదు. మనం రక్షించుట కొరకై ఆయన ఏర్పరచుకున్నాడు. రక్షణ ఏర్పాటుతో కూడింది. ఆ ఏర్పాటు మన పట్ల
దేవుని మహాసంకల్పం. దేవుని సంకల్పాలు మనలో నెరవేరుతాయి. ఎందుకు? అందుకే మనం ఏర్పరచుకుంటాం. మనం ఏర్పరచబడిన వారు కాబట్టి మనలో ఆయన క్రియలు సార్థకమవుతాయి. మనం ఏర్పరచుకున్నాం కాబట్టి ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు మనలో సార్థకమవుతాయి. విశ్వాసము సార్థకమయ్యేది. విశ్వాసము సార్థకత ఎంతవరకు అంటే మనము జీవితం జీవించినంత వరకు మన విశ్వాసం సార్థకమైంది. విశ్వాసం ఒక డమ్మీ కాదు. విశ్వాసం డమ్మీ వాళ్ళు కాదు. ఒక డమ్మీ విశ్వాసం కాదు, డమ్మీ వ్యక్తి కాదు. విశ్వాసంలో పట్టుత్వం ఉంది. విశ్వాసం నిలబెట్టేది. విశ్వాసం సార్థకమైంది. విశ్వాసం సాధించేది. విశ్వాసం దేవుని ఏర్పాటుతో కూడినది. దేవుడు మనం ఏర్పరచుకున్నాడన్నా మనం ఎంతో ధన్యుడు. ఎంత ఎందుకు ఏర్పరచుకున్నాడు? మీకు జ్ఞాపకం చేస్తాను ఈ విషయాలు. తర్వాత ఏదైనా సమయం ఉంటే నలిపిపోతే కొద్దిగా దేవుడు చెప్తాను. కీర్తన గ్రంథం 4:3 యెహోవా మనకు భక్తి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము దేవుని భక్తులుగా ఏర్పరచుకున్నాడు. దేవుని విడిచిపెట్టి మర్చిపోయే వారు ఏర్పరచుకోలేదు. దేవుని భక్తి మన యందు నిలిచిపోయింది. అది ప్రత్యేకింపబడేది కాదు. అది తీసివేయబడి తొలగించబడేది కాదు. ఒక భక్తి అనేది దేవుడు మనలో అందరించిపోయాడు. కనుక విశ్వాసులు భక్తి కలిగి ఉంటారు. దేనికి ఇంగ్లీష్లో ఏమేస్తుందంటే నేను తర్వాత అసలు ఏంటి అని చూశాను ఇంగ్లీష్లో. సెట్ అపార్ట్ హిమ్ గాడ్లీ అని సెట్ అపార్ట్ హిమ్ గాడ్లీ అంటే నువ్వు దేవుని వాడవని నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నిన్ను ప్రత్యేకపరుచుకుంటూ అనేది దేవుని అనుకోవాలి. మనలో ఏం ప్రత్యేకత లేదు, కానీ మనం ప్రత్యేకింపబడినాం. విశ్వాసం ప్రత్యేకింపబడదు. అంతలో కలిసిపోయేవారు కాదు. ఇది మంది మేడంతో కూడింది కాదు, గొంతులేసేది కాదు, సంబరం కాదు. సెట్ అపార్ట్ హిమ్ గాడ్లీ. అసలు దీని లోపలికి వెళ్ళాలని ఎంతో ఆశ. సెట్ అపార్ట్. నాకు కొంతమంది క్రిస్టియన్ పేరు తెలుసు, పూర్వీకులు. వారి పూర్వజన్మ పూర్వ వృత్తాంతం నాకు తెలియదు, కానీ చచ్చిపోయే ముందు ఈ మందిని బట్టి వదిలిపెట్టారు. అలాగే కొంతమంది పేరు చెప్తారు. వారి గత జీవితం దేవునికి విరోధమైంది. దేవుని విడిచిపెట్టిన వారు, కానీ చనిపోకముందు దేవుని మందిరాన్ని విశ్వసించేవాడు. వాళ్ళు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది భక్తి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ భక్తి? ప్రియమైన సోదరి సోదరులారా, మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఆయన ఇస్తారు, ఏర్పరచుకుంటారు, నడిపిస్తారు. ఆయన మనం విశ్వాసంలో ఉంచి నడిపించుకుని ఏర్పరచుకుని ఆ ఏర్పాటు నెరవేర్చుకోగలిగే ఒక భక్తిని కనుక మనము ఒక భక్తులుగా ఈ లోకం విడిచిపెట్టేవాడు. భక్తిహీనత ఎంతైనా ఉండొచ్చు, కానీ భక్తి భావము, భక్తి స్వరూపము, భక్తి యొక్క ఆ యొక్క శక్తి ఎరిగిన విశ్వాసం, భక్తికి శక్తి ఉంది. ఎక్కడ ఉంది? నీలోనే ఉంది. అందుకు ఏర్పరచుకున్నాడు ఆయన. ఆయన శక్తి కనపరచుకోవాలని ఆసక్తి ఉంది. ఆయన విశేషత మనలో
నిలబడాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. ఆయన భక్తులుగా చేసే మంత్రంలో ఆయన ఆసక్తి ఎంత గొప్పదో ఆ ఆసక్తే మనల్ని నడిపిస్తుంది. ఆసక్తి తుదమట్టుకు ఇక లోపల పడితే ఆసక్తి ఎవరైపోయే శక్తి కాదు. ఆసక్తి తుదమట్టుకు నడిపించి ఇది దేవుని ఆసక్తికి, దేవుని బలమైన ఆసక్తికి, మనుషుల మీద, కులాల మీద, డబ్బు మీద, బంగారాల మీద. ఈ రోజుల్లో విశ్వాసులు డబ్బుకి, బంగారానికి, వస్తువుకి అమ్ముడైపోతున్నారు. అమ్ముడైపోయింది కాదు ఇది. ఎవరు శ్రద్ధ వెళ్ళు లోపల అక్కడు అంటాన్ని నువ్వు ఏర్పరచుకున్నాను. ఒక ప్రత్యేకత నీలో పెట్టాడు. ఆ ప్రత్యేకత నీలో నిలిచి ఉండాలని నేను ఒక భక్తులు ఏర్పరచుకున్నాను. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఇది రెండవ ఏర్పాటు. మూడవ ఏర్పాటు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమును వారసులుగా ఇదమ్మా వారసుగా ఉంటాడు దేవుడు ఏర్పరచుకున్నాడు. చెల్లెమ్మ చాలా స్పీడ్గా అనేక వేసింది. కొంచెం వివరంగా వేసారండి, వివరంగా వేసారండి. చదవండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుని రాజ్యమునకు ఏర్పరచుకున్నాను. తర్వాత విశ్వాసమందు దరిద్రులైన వారు విశ్వాసము దరిద్రులైన వారిలో ఉంటే అది ఏం చేసిందంటే దేవుని రాజ్యానికి వారసులుగా ఏర్పాటు చేసి తర్వాత చదువులే భాగ్యవంతులుగా తను ప్రేమించి వారు వాగ్దానం చేసిన ఓహో దేవుని వాగ్దానం ఉందా ఏర్పాటులో. ఇవి డబ్బు పెట్టేసుకుని పోగేసుకునే రోజులు. డబ్బు కొరకు దేవుడు కూడా మౌనం పెడుతున్నాను. ఆ రోజు పరుగు పెడుతున్నారు. ఏమి తిందామా, ఏమి సంపాదించుకున్నామా, ఏమి ధరించుకుందామా, ఎలాంటి ఇల్లు కట్టుకుందామా, ఎలా ఉందామా. దేవుడు మాట్లాడతాడు. హెచ్చు కొలుగుట యెహోవా కొలుగుతాయి. తూర్పు నుండేను, పడమట నుండేను, రాజు నుండేను, మనుషుల నుండి హెచ్చు కలగదు. అరణ్యము నుండేను, ఎక్కడి నుండి కూడా హెచ్చు కలగదు. హెచ్చించేవాడు యెహోవా. నన్ను హెచ్చించేవాడు నాకు యెహోవా ఉన్నాడు కాబట్టి నాకు కలిగినది ఆయన చేతిలో పెడతాను. ఆయన ఇచ్చింది నేను సంపాదించుకుంటాను. నాకు కలిగింది యెహోవాలో చేతిలో పెడతాను. యెహోవా ఇచ్చింది నా చేతిలో ఉంచుకుంటాను. మీకు అర్థమవుతుందా? ఇది తరుగులై భాగ్యవంతులుగా ఉంటారు. నాకు ఇచ్చింది యెహోవా చేతిలో పెడతాను. యెహోవా చేతిలో నుండి సంపాదించుకున్నది నా చేతిలో ఉంచుకున్నాను. ఎక్కడ అందుకునే భాగ్యవంతులుగా ఉండవలసిన వారు అన్ని పోగొట్టు దేవుడి భాగ్యం పోగొట్టు. మాకు ఒక ఆయన స్టోరీ స్వార్థ జాతర గెలిచారు. పెట్టో మేలేదో కాలము సీతం పైకి వచ్చారు. అది బండి వేసుకున్నాడు, నెక్క వేసుకున్నాడు. నడవలేక మాతో ఎందుకు వచ్చేది అయ్యో నేను వస్తానండి. ఇదే మహాభాగ్యం. ఆ వయసులో స్వార్థ ప్రకటించడానికి అక్కింట్లో సీతం పైకి ఊరు నుంచి చుట్టుపక్కల గ్రామానికి వెళ్తాను. ఏదయ్యా అసలు ఎవ్రీ సంగతి అంటే అమ్మో అయ్యా నేను వచ్చేస్తానండి. ఏంటి నీ భాగ్యం? ఏం
దానికి హల్లెలూయా అంతా ఉపయోగం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన సందర్శనాలు హల్లెలూయా చెప్పడం అందుకనే ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏంటయ్యా నీ హల్లెలూయా అంటే మరి నీకు చొక్కలేదు నీ హల్లెలూయా. ఏమి లేకపోతే హల్లెలూయా. నీకు జోడు లేకపోతే హల్లెలూయా. ఏమి లేకపోతే హల్లెలూయా. ఒక ఆయన పరీక్ష పెట్టాడంట. ఒక ముసలాడు కదా, నీకు చెప్పుడు లేదు కదా, చెప్పుడు కొనిస్తాను, నువ్వు హల్లెలూయా చెప్తా మానేయాలి. అమ్మో అయ్యారు మీరు ఏమంటేనండి, మీరు చెప్పుడు లేకుంటే చెప్పుడు లేకపోండి హల్లెలూయా అన్నాడు. చెప్పకుండా నేను హల్లెలూయా మాట్లాడదామంటే ఒరే నీకు మంచి చొక్కా లేదు, ఆ మర్చిపోయిన బనీని కొడుతుంది చూస్తున్నావు, ఆ బనీని కొడతావు, నువ్వేమంటావు, నీకు చొక్కా మంచి విలువైన చొక్కా కొంటాను, విలువైన మంచి చొక్కా కొంటాను. నాకు విలువైన చొక్కా వద్దు, నీ చొక్కా వద్దు, నువ్వు వద్దు, హల్లెలూయా. ఎక్కడ గొడవరా, ఎక్కడ గొడవరా. హల్లెలూయా అనేది చెప్పటం మానిపించలేకపోయారు భూమి మీద. ఇస్తావా? ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. అలాగే మూసుకోండి తనకు కలిగింది. నేను డిగ్రీ చదివినప్పుడు ఒక పోయం చెప్పాను, దాని పేరు ఎన్చాంటెడ్ షట్ అని. ఒక మహారాజు గారు ఉన్నారంట, ఆయనకి రూపు. ఆ మహారాజు గారు అన్నీ అనుభవించారట. అనుభవిస్తుంటే ఆయనకు ఒక లోటు కనపడిందట. ఏంటి లోటు అంటే ఆయనకు శాంతి సమాధానం లేదు. ప్రధానమంత్రి పెంచి మన రాజ్యంలో ఈ శాంతి సమాధానం లేని వారు ఎక్కడైనా ఉన్నారేమో పట్టుకుని రానని పంపించారట. ఆ మంత్రి గారు బయలుదేరి మంత్రివర్గంతో గొడవ వేసుకుని వీళ్ళు వాళ్ళంతా తనిఖీ చేసి రాజ్యమంతా తనిఖీ చేసేవి ఎక్కడే అవుతాను. మాకు అన్ని శోధనలండి, మనకు అన్ని సమస్యలేనండి, మాకు అసలు మాకే సమాధానం లేదండి, మాకే నెమ్మది లేదండి. ఎవరో ఒకరు వారు పడ్డాడంట. చెట్టు కింద కుక్క మంచం వేసుకొని ఆ కుక్క మంచం మీద పడుకున్నాడంట. ఒక బనీన్ గుండు ఉంటే అది వచ్చుకుని ఎందులో ఆరేసుకున్నాడంట, తీగ కట్టుకుని ఆ తీగ మీద. ఏమయ్యా గోడుతో ఉన్నావు, ఇదే చేయాలి, నువ్వు అన్నం తిన్నావు, తిన్నాను, ఏమి ఇస్తుంటే నీకు గెంజండి, నాకు దేవుడా గెంజ ఇచ్చేదండి, అదే స్వారంగా అన్నాడు. ఊరికి ఎక్కడ కూడా నీకు సరిపోద్దా అన్న స్వారంగా గారు, దేవుడే ఇస్తే అదే స్వారంగా గారు, ఊరికి ఎక్కడ ఇదేదో కొంచెం బాగా చెప్తున్నారు. దాని కూర్చొని వచ్చి ఒరే నీకు సొక్క లేదు కదా, నువ్వేమని పోనీ అంటే దేవుడు లేదు, నాకేం కావాలి, దేవుడు ఇచ్చిన కలిగి అట్లా బన్నీలు కొట్టు ఉందండి, ఆ బన్నీలు కొట్టు వేసుకున్నాను. నీ బన్నీలు కొట్టే నీకు సరిగ్గా ఏం చేస్తే ఈ కుక్క మంచం అయితే నువ్వు రా, నాకు కూడా రా, గొడవ ఎక్కువ బాబా, నేను రాదండి బాబా, నా గుడిసి ఎక్కడ నుంచి రాదండి, అబ్బో నేను గుడిసిలో నాకు ఇదే ఆనందం అండి, అక్కడ గాలి వెళ్తురు ఇవన్నీ నేను అంటే అరవై ఇవన్నీ ఉన్నాయి, నీకేం చేస్తా బాబు, ఏం చేస్తా, గొడవ ఎక్కినానంట. నేను నాలుగు బాగున్నాను కాదు, ఒకసారి గొడవ ఎక్కిన బాబు నీకు దండం, ఆ రాజుగారు నీకు తీసుకెళ్ళమని. అమ్మ బాబు రాజు దగ్గరికి నేను రావాలా, రాజు దగ్గరికి, అమ్మ నేను రాలేదండి బాబు, అక్కడ కాదని నిన్ను ఏమి చేయదా, నిన్ను ఏమి చేయడు, రాజుగారు చాలా మంచివాడు, నీతో మాట్లాడాలంట, ఒక మాట చెప్పురా బాబు, ఏమో నాకేం వచ్చింది, నాకేం రాదండి. ఏమి రాకపోయినా నువ్వు ఎంతో ఆనందంగా సంతోషంగా కనపడుతున్నావు, నీ ఆనందాన్ని సంతోషాన్ని కారణం ఏంటో ఆ రాజుగారికి చెప్పడాలంట. అలాగే లేరు, అలాగే చెప్తానండి. గొడవ ఎక్కువ తీసుకెళ్ళి రాజా నీ రాజ్యంలో ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి సందు, మొత్తం అన్ని ఊర్లు వెలుగుతాం, ఎక్కడ మాకు ఎవరు సంతోషంగా కనపడలేదు. ఈ ముసలోడు కనపడ్డాడండి, ఈ ముసలోడిని తీసుకొచ్చాడు. ముసలోడు చూడండి కుక్క మనసులో కూర్చున్నాడు, ఏ పెట్టేసుకున్నాడు అని తీసుకెళ్ళి రాజుగారి పక్కనే ఒక చేయి వేసి, రాజుగారి చేయి వేసి, అరే బాబు కూర్చోరా అన్నాడు. మరి గట్టికంటే బెదిరిపోతాడు, బాబు కూర్చోరాడు. అయ్యా
ఎంత విలువైన కుర్చీ మీద నేను కూర్చుంటున్నాయి కాళ్ళ కింద కూర్చుంటానండి. ఆ కింద కూర్చుంటానండి. కింద కదే బాబు, నేను రాజుని, నా రాజ దర్బారులో ఎవరు కింద కూర్చారో కాబట్టి నీకు కూడా నువ్వు ఇక్కడ కూర్చోవాలి. నువ్వు మనుషులువేరా, నీలో ఆనందం ఉంది, నీలో ఉన్న ఆనందం నాలో లేదు, కాబట్టి నీలో ఉన్న రహస్యం నేను తెలుసుకోవాలని పిలిపించుకున్నాను. నాలో రహస్యం ఉందా? మరి మా చేసి ఆశ్చర్యపడిపోయాయి. భయపడుతూ కూర్చుంటే అతను చూసి రాజుగారు చూసి ఏమి తింటావు? నాకేముంది దగ్గర పొద్దున్న సరిగేది తాగేసింది. సరిగేది లేకుండా అదే వందలై సరిగేది ఊరిపై పచ్చిమిరకాయ నంచుకుంటే మీకేం చేశారో అబాయాత బాగుంటుందండి. ఒరే నాకు సరిగేది ఊరిపై పచ్చిమిరకాయ చెప్తారు రాను అంటే అలా కది లేదు, నాకు దేవుడు అదే ఇచ్చాడండి కాబట్టి దేవుడి స్తోత్రం అండి. దేవుడు ఇచ్చాడు, దేవుడి స్తోత్రం అన్నాడు. ఇదే కాదు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎక్కడ నేర్చుకున్నావు? అది ఈ పాట ఏ ఊరు రాసుకున్నావు? ఎక్కడ రాశాను? ఎవరు నేర్పని? నాకు దేవుడు ఇచ్చాడండి, దేవుడి స్తోత్రం అన్నాడండి. ఇది ఎక్కడ కూడా ఇది ఎక్కడ? అవునవును, నాకు దేవుడు ఇచ్చింది నేను కలిగి ఉన్నాను. నాకు దేవుడు ఇచ్చిన ఇల్లు గుడిసు కలిగి ఉన్నాను. నాకు దేవుడు ఇచ్చిన ఆ బనీని కూడా నేను కలిగి ఉన్నాను. నాకు దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్ నేను కలిగి ఉన్నాను. నాకు దేవుడు ఇచ్చిన ఈ తలాంతులు నేను కలిగి ఉన్నాను. ఈ శక్తి అయిపోతే మనం అనుభవించున్నాం. దేవుడి దగ్గర ఏం అనుభవిస్తున్నాము? వాటన్నిటికీ దేవుడు నాకు ఇచ్చింది, దేవుడు నాకు ఇచ్చింది, దేవుడు నాకు ఇచ్చి ఎంత సాటిస్ఫైడ్, ఎంత సంతృప్తి. దేవుడు ఇస్తే సంతృప్తి. నువ్వు తెచ్చుకుంటే నీకు అనేది ముళ్ళ కంచి తెచ్చుకుని రాసుకుని రుద్దుకొని చేసుకుని బట్టలు కొడుకుని గడ్డలు వేసాలు పెంచుకొని దౌర్భాగ్యం బ్రతుకు ఈ క్రైస్తవుడికి ఉండకూడదు. దేవుడి బిడ్డలు దేవుడు ఇచ్చింది మన చేతిలో పెట్టుకున్నాం. ఈ భార్యను ఇచ్చావు, ఈ బిడ్డను ఇచ్చావు, ఈ ఉద్యోగం ఇచ్చావు, ఈ భోజనం ఇచ్చావు, ఈ పెన్ను ఇచ్చావు. నాకు జ్ఞానం వస్తుందని ఏమనుకోకండి. నాకు భోజనం పెన్ను వదిలిపెట్టుకోడు ఎవరు చెప్పాలి, తప్పదు. పెన్ను కప్పుడు ఇంకు పోసుకోడు. ఈ రీకులు ఉంది కదా, ఆ ఇంకు పడుకుంటే అనా ఉంది, ఒక అనా ఉంటే ఒక అంశం ఇంకు పోసుకోడు. అనం కూడా లేదు, దగ్గర కొట్టుకోవాలి. ఎక్కడ ఎక్కుంటే అక్కడ నీళ్ళు పోసుకొని ఆ నేల దిక్కు రాసుకునేవాడు. పాడి ఉండేది, పాడి ముక్కు వెళ్ళిపోతే ఇంకో పాడి కొనుక్కొని నేను పావలాగా పావలా లేదు. అదేదైనా వెళ్ళిపోతే అది పిల్లలు రాసుకుని కలిపి పక్కన రాసుకుని కలిపి ఆ కరికాలు తీసుకుని దానికి 4 ముక్కలు పెట్టుకునేవాడిని. దేవుడికి ఇచ్చాడు. ఆ స్థితిలోనే దేవుడు ఇచ్చాడు. ఆ స్థితిలోనే దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు విషయాలు బెంగపడలేదు. నాకు మంచి పెన్నడైనా నేను ఆశించలేదు. కానీ దేవుడు ఈ పెన్ను తీసుకొని ఎన్ని కోట్ల విలువైన డాక్యుమెంట్స్ నేను సంతకం పెట్టాను. ఎంత విలువైన ఎన్ని దేవుడు ఇచ్చాడు, ఇచ్చాడు. వీరి వల్ల డబ్బులే, ఆ డబ్బులు లెక్కించినట్టు నేను సంతకం పెట్టాను. ఎంత హెచ్చిస్తాడమ్మా! దేవుడి చేతిలో పెట్టు నేర్చుకో. అది విశ్వాస లక్షణం. దేవుడికి ఒకటి నేర్చుకో, అది విశ్వాస లక్షణం. దేవుడికి సంపాదించుకో, దేవుడికి పెట్టు. దేవుడికి మన చేతిలో ఉండాలి, మన చేతిలో వచ్చి దేవుడి చేతిలో ఉండాలి. దేవుడికి మొదలు చేసి నువ్వేమీ సంపాదించుకోలేవు, అది నీకు ఉండదు కూడా. దేవుడు మన తన రాజ్యం, తన భాగ్యాలు ఏర్పరచుకున్నాడు. ఒకటి రక్షణ కొరకు ఏర్పరచుకున్నాడు. రెండవది భక్తి మనలో నిలిచించడానికి, మన భక్తికి విలువడానికి ఏర్పరచుకున్నాడు. మూడవది భాగ్యవంతులుగా దేవుని రాజ్యములోనికి వెళ్తానికి.
దౌర్భాగ్యులుగా, కడవారిగా, భక్తిహీనులుగా, బలహీనులుగా దేవుని సంఘంలోనికి మనం ఎంతో మీకు తెలిసే సంగతి. దేవరాజ్యంలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణంగా ఆడతాం, ఆనందంతో ఆడతాం. ఈ లోకం వచ్చినప్పుడు సంపూర్ణ స్థితి కలిగేస్తాం. సంపూర్ణ స్థితి కలిగించేది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానమే ఐశ్వర్యం. దేవుని జ్ఞానం ఏంటంటే దేవుని భయము. దేవుని భయమే ఐశ్వర్యము. దేవుని భయం కలిగి, దేవుని జ్ఞానం కలిగి, దేవుని విడిచిపెట్టకుండా దేవుడి సంపాదించుకొని మనం దేవుడి చేతిలో పెట్టి దేవుడి చేతిలో మనం సంపాదించుకున్న ఆ రోజున సంపూర్ణ స్థితిలోకి దేవుడు మనం సంపూర్ణ స్థితిలోకి తీసుకుంటాడు. సంపూర్ణ స్థితి ఎంత గొప్ప మంచిది. మధ్యలో ఆగిపోయేవారు కాదు. దుష్టుడు తుట్టలు చేస్తారు. కష్టాలతో, కన్నీటితో, మైండ్ పొల ఏమి పని చేయకుండా చేస్తారు, కథ లేకుండా చేస్తారు. అయినా సరే నాకు డైలీ ప్రతిరోజు పోరాటం స్నేహితులతో. ఈ మాట వాయిస్ వస్తుందని తెలియదు. 10 years వచ్చారు. మీరు వేసుకున్న బాబా నేను మౌనడిపోయాను. నాకు ఓపిక లేదు, శక్తి లేదు, మాటలు రాలేదు. కానీ ఎలా మాట్లాడుతున్నా నాకు తెలియదు. దేవుని చేతిలో పెట్టు. దేవుని మన చేతిలో తెచ్చుకోవాలి. దేవుని సంపూర్ణ సంపాదించుకోవాలి. సంపూర్ణ స్థితికి మూల కారణం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత ఆయన రాజ్యం, ఆ ముసలం తీసుకెళ్ళి ఆ దేవుడి రాజ్యంలో కూర్చోపెట్టాడు. రాజుగారి దగ్గర కూర్చోపెట్టాడు. మనం కూడా దేవుని రాజ్యంలో సింహాసనం మీద ఆశీర్వదించాం. నాకు దేవుని రాజ్యం, దేవుని రాజ్యంలోనే ఉంటాను. దేవుని రాజ్యంలో నాకు చోటు ఉంది. దేవుని ఇల్లు ఉంది. దేవుని ఇంట్లో నా ఇల్లు ఉంది. దేవుని ఇంట్లో నా ఇల్లు ఉంది. దేవుని సమూహంలో నా ఇల్లు ఉంది. దేవుని పరిస్థితులతో పాటు నా ఇంటిని నేను కూడా మీరు చెప్పాను మళ్ళా ఒకసారి విశాఖపట్నంలో జరిగింది సంగతి. ఏ పని లేక ఒక 10 ఏళ్ళకి పంతులతో పని లేక పాస్పోర్ట్ చేసుకున్నది. అందరూ ఆమెను ప్రేమించేవారు. ఎందుకంటే చాలా కరెక్ట్గా చేసేది, చాలా శుభ్రంగా నీట్గా ఉండేది, నిబ్బరంగా చేసేది. పని ముగించుకుని అన్నిపోయింది. మన స్టోర్లో ఏముండేది కాదు. పనికి మన ప్లేస్లో ఎక్కడున్న స్టోర్ అది విడిచిపెట్టండి కష్టం. చేయగలం ఉన్నంత వరకు ఉండి మాట్లాడవలసిన మాట్లాడి చేయవలసిన చేసి మనం ఉండవలసిన ఇంట్లో మనం ఉంటే పనికి మన స్నేహాలు అమ్మ అక్క అన్నయ్య తమ్ముడిని చేర్చుకుంటే వాళ్ళే రేపు పొద్దున్న మనం ఏం చేస్తారు, కాపులను పోషిస్తుంటారు. ఆ మనిషి అలా చేయాలి. 10 ఏళ్ళు చేసిన తర్వాత వచ్చిన ఆ జీతం నుంచి దశభాగం కరెక్ట్గా తీసి దేవుని సన్నిధికి ఇచ్చినట్టు. ఒకరోజుని దేవుడు ఆమె తీసుకెళ్ళిపోయాడు. సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె ఇంట్లో సంతోషంగా. ఒక యజమానురాలు, భక్తి గల యజమానురాలు, దేవుడు ఆమె ఆత్మను తీసుకెళ్ళి ఆ పాశమని చేసుకునే ఆ మనిషి యొక్క ఇల్లు చూపించాడంట. మీకు ఇంకా ఈ సంగతి ఆ ఇల్లు చూపించుకునేది ఇంకో పనులు చెప్పాడు. మన దేశం వచ్చిన తోమా గారు పరిచర్యలో రాజవంశము మారిపోయింది. రాజుల యొక్క ఆ డబ్బు అంతా ఈ తోమా గారికి ఇస్తే తోమా గారు దేవుడు రాజ్యం కట్టాడు. రాజుగారితో చెప్పాడు, రాజుగారు నీకు ఒక మందిరం కట్టుతాను, అదిగో నీ మందిరం అక్కడ ఉంది. ఎక్కడ ఉందయ్యా? అందరూ చెప్పారు. నేను రాజుగారు ఆయన వస్తున్నానే ఆయనకు పేరు ఇచ్చారంట. అపోస్తలుల తోమాకి భిక్ష ఉన్నవాడు పేరు ఇచ్చారు. భిక్షగాడు అడుక్కునేవాడు అని పేరు ఇచ్చారంట. అంతేకాదు దేవుడు కూడా అడుక్కునేవాళ్ళ కనిపెడతారు, చేతగాళ్ళ కనిపెడతారు. ఆయన ఇష్టపడి ఈ డబ్బంతా పట్టుకెళ్ళి దేవుని కొరకు వాడితే అక్కడ మంచి సౌందర్యమైన ఒక ఇల్లు కట్టాడు దేవుడు. ఆ ఇంట్లోకి వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళాడు.
ఆత్మ చూపించారు. ఇది ఎవరిదో తెలుసా? మీ నాన్నగారితో కృపాచార్య అని ఆయన రాసిన పుస్తకంలో అపోస్తలుల చరిత్రలో తోమా గురించి రాయబడిన మాటల్లో ఇది ఉంది. ఇది చదివారు లేదో తెలియదు. అప్పుడు చూసి మళ్ళా ఇంటికి వచ్చి మాకు చిన్నపించుకుని పైకి ఎత్తలేక షేమ్ ఫీల్ అయ్యి, ఒక భక్తుడు షేమ్ ఫీల్ అయ్యి అన్నగారిని బతిమాడుతున్నాడు. అన్నగారు, ఇదిగో నీ ఇంట్లో ఒక మూల నన్ను ఉంచుతావా? నేను ఇళ్ళని ఆత్మదేవుడు నాకు చూపించాడు. నీ మందిరము, నీ నివాసము, నీ గృహము ఎంత సౌందర్యమన్నా. అప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు ఈరోజు. కానీ అరే ఆ భిక్షకుడు నా దగ్గరకు వచ్చి పట్టుకెళ్ళాడే, అక్కడ మందిరం కడతానన్నాడే, ఇదేనా ఈ రహస్యం? రహస్యాలు ఎరిగిన వారండి దేవుని భక్తులు, మందిరాలు కట్టేవారండి. ఆ మనిషి ఆ ఆఫీసులో ముందు చూసేటప్పటికి అదిలో నీటిలో పనిచేసిందే ఆవిడది ఆ గృహం అన్నాను. అయ్యా ఆవిడ ఆ గృహం అయితే నా ఇల్లు అక్కడనే, నీ ఇల్లు ఎక్కడో చూడాలి. అదే ఎంత అన్యాయమో లేవా? నేను ఆఫీసర్ని, నా డబ్బు తింది, నా డబ్బు తిని బతికింది, దానికి అంత మంచి ఇల్లా, నాకేమి ఇవ్వాలి కదా అంటే అవునంటే అంతగా నువ్వు ఎక్కువ సిద్ధపడలేకపోయావు. నీ కలిగి దాన్ని చూసి మోసిపోయావు. బడాయి గెంతులో నువ్వు నీ బడాయి ఇక్కడ ఏమున్నాయి? బడాయి లేవు. అప్పుడు అయ్యో దేవుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని దేవుడు నేను కనపరచక, దేవుడు కొరకు ఉపయోగించక నన్ను నేను హెచ్చించుకున్నాను. మీరు సాధు సన్మానంగా దేవుడు చదివారా? ఏమో చదవలేదు, నాకు తెలియదు. పిఠాపుర మహారాణి సారా తాగి సిగరెట్లు తాగుతూ ఉండేది. సాధు సన్మానం ఏంటంటే సాధు కానీ సాధు సన్మానాల గురించి పిలిపించుకుంది, దగ్గర కూర్చోబెట్టుకుని భక్తి నేర్చుకుని అన్నీ విడిచిపెట్టింది. మహారాణి అయింది. అన్నీ పోయినా, ఏనాడు పోయినా, స్థలాలు పోయినా, పొలాలు పోయినా, అన్నీ పోయినా భక్తి నేర్చుకుంది. దేవుడికి జీలు రావాలి. ఈ లోపం నుంచి దేవుడి లక్ష్యాన్ని సంపాదించుకుని ఆ తరపున చూసుకోండి. నీకున్నది దేవుడి చేతిలో పెట్టు, దేవుడు ఉన్నది నీ చేతిలో పెట్టు. నీకు నువ్వులో ఏమి సంపాదించుకుని నేను ఉంచుకోలేదు. దేవుడిచ్చి ఐశ్వర్యం, ఆయన రాజ్యం. ఆయన రాజ్యం గురించి నేను చెప్పను, సమయం లేదు. ఏం వర్ణించగలను, ఏం వర్ణించగలను. ఒకే ఒక వర్ణన, ఒకే ఒక వర్ణన. సర్వలోకుల పాప పరిహారము శ్రీ యేసు, పరిశుద్ధ రక్తము చిందించి బలియాయను నీ కొరకు. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. ఇదేకండి ఆ భాగ్యం గురించి మీరు చెప్తూ నీ మాట్లాడతాను, మాట్లాడతాను. సర్వలోకుల పాప పరిహారార్థము శ్రీ యేసు, పరిశుద్ధ రక్తము చిందించి బలియాయను శ్రీ యేసు, పరిశుద్ధ రక్తము చిందించి బలియాయను శ్రీ యేసు. ఏంటిది? అవును, అదే వాక్యం, అదే వాక్యం. సువాసపడి ఎండలో తిరుగుతూ సైకిల్ వేసుకొని పాడిన ప్రార్థన మా వాక్యం. ఆ భాగ్యమే మా ఐశ్వర్యం, ఆ భాగ్యమే మా కులం. ఈ మాట చెప్పలేని, ఈ మాట చెప్పలేని, ఈ మాట చెప్పలేని మళ్ళా పడుతున్నాం. సర్వలోకుల పాప పరిహారార్థము శ్రీ యేసు, పరిశుద్ధ రక్తము చిందించి బలియాయను నీ కొరకు. పరలోక రాజ్యము చేరుటకు
ప్రభు యేసే మార్గము మార్గ సత్యము జీవము తానే. అబ్బా, ఇదే భాగ్యం. దీని కొరకే ఐశ్వర్యం అమ్ముకునే పదవి విడిచి, ఇల్లు విడిచి, సౌభాగ్యం విడిచి, అనేకులు ప్రాణం విడిచి ఆ ప్రభు రాజ్యాన్ని ప్రకటించిన స్వేచ్ఛేదమై వారు ఎంతో 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 దేవుని రాజ్యం ప్రకటించి ఐశ్వర్యం సంపాదించుకోవాలి. ఆయన రాజ్యం ప్రకటిస్తాం. మన ఒట్టుకోవడం కాదు, మన కొరకు మనం బ్రతికేవాడు కాదు. ఆయన రాజ్యం మనకు వారసులుగా ఏర్పరచు కొనలేదా వారసత్వం. దేవుని రాజ్యం వారసులుగా ఇది ఒక వారసులకు ఏముంటుంది? హక్కు ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. వారసత్వానికి 2 భాగాలు ఉన్నాయి. మొదటిది హక్కు, రెండవది స్వాతంత్రం. హక్కు కలిగిన వారు స్వతంత్రించుకునేవారు. ఎవరే దేవుడి వరకు హక్కు కలిగిన వారు ఎవరో దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకో. దేవుడి రాజ్యం నీతోటే మనతోటే అది సిద్ధపరచబడింది. అది హక్కు. ఎందుకు హక్కు? దేవుని మన చేతిలో ఉంది కాబట్టి, మన దేవుని చేతిలో ఉంది కాబట్టి నీకు హక్కు వస్తుంది. నీకు నువ్వులు దాచుకుంటే అది పాసిపోయి కంపూర్గా ఉండదు. దేవుని హక్కు నేను విడిచిపెడతాను కదా. దేవుని రాజ్యం వారసుగా మొదటిది ఆయన రక్షణ కొరకు ఏర్పరచుకున్నాడు. రెండవది ఆయన భక్తి కొరకు ఏర్పరచుకున్నాడు. మూడవది ఆయన రాజ్యం కొరకు ఏర్పరచుకున్నాడు. నాలుగవది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. తిమోతికి రాసిన తాను పవిత్రపరుచుకుని అర్హమే ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర కొరకు ఏర్పరచుకున్నాడు. అయ్యో, ధ్యానం చేయండి. ఘనత నిమిత్తమైన పాత్రగా ఏర్పరచుకున్నాడు. ఘనత నిమిత్తమైన పాత్రగా ఏర్పరచుకున్నాడు. ఎవరైనా వీళ్ళు చేరగా ఎవరు పై చదవడం గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు అయ్యే కాకుండా కర్రలు మంచులు ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతను ఘనహీనతను మొత్తం ఉప్పు తీసుకెళ్ళి విలువలు పెడతారు. ఓ మొత్తాన్ని విగ్రహాలు నువ్వు నాకు కావాలి, నీకు వేసి నువ్వు ఉప్పు వేసుకుని ఉప్పు మంత అట్ట పెడతారు. చెట్టు పెడతారు. అబ్బో ఎట్లా దాస్తారు. కొన్ని ఘనహీనతను కొన్ని ఘనహీనతను అనే భేదము ఈ లోకంలో గొప్ప ఇంట్లో ఇంకే ఉండవచ్చు. కానీ దేవుని ఇంట్లో ఈ భేదము లేదు. ఎవడైనాను తన్ను పవిత్రపరచుకొని అవునా చదువు ఎవడైనా పేరు చేసేసి పేరు పెట్టుకోండి. మనం పేరు పెట్టుకున్నాం. ఎవడైనా ఏంటండి నా సంగతి మనమే అవసరం మనము నేను జాతీయ వాడిని, నేను ఇక్కడ ఈ స్థానంలో ఉన్నాను. ఎలా స్థానంలో ఉన్నాను? నన్ను నేను సిద్ధపరచబడిన పాత్ర దేని నిమిత్తము ఘనత నిమిత్తము ఎలా వచ్చింది? మనము పవిత్రపరచుకుంటున్నాం. మళ్ళా చదవండి. ప్లీజ్ గో టు ఇట్ అగైన్. మన చదవండి. ఎవరైనా వాటిలో తను పవిత్రపరుచుకుని చెప్తున్నా మాకు చెప్తున్నాను. అవును, విశ్వాస యొక్క శ్రేష్టత
విశ్వాస యొక్క మనోహరత, విశ్వాస యొక్క సిద్ధపరచుకున్న ఆ స్థితి ఏంటంటే తను తాను పవిత్రపరుచుకుంది, తను తాను అపవిత్రపరుచుకునేవాడు. కొంతమంది ఉంటే తను తాను పవిత్రపరుచుకునేవాడు. దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో, దేవుని సేవలో, దేవుని ఆరాధనలో, దేవునిలో తను తాను పవిత్రపరుచుకుంటే ఎంత ఘనత ఘనత నిమిత్తమైన పంట. పౌరులు నా పౌరులు చదువుపించారు, నా విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగు అది కొంతదాన్ని పవిత్రపరుచుకుంటారు. పూజలు మానేసినండి, పవిత్రలు మానేసినండి, అన్ని మానేసినండి. వారి వాటిలో నీ పొరిగేది నా పరుగు చదువు విశ్వాసం కాపాడు. ఇక్కడ నా పరుగు నీటికి అది ఘనత నిమిత్తమైన పాత్ర. ఆయన అనుమానించారు, చెప్పడం రామా వీధిలో ఆయన లాక్కెళ్ళారు. పౌరు గారిని లాక్కెళ్ళారు, ఒక్క మాట్లాడారు. ఎందుకు వచ్చినాయి కర్మ? పరుగు దేవుడు నాకు కర్మ చేయలేదు, మనకి ఎలా పూజలు పెట్టేది, నాకు ఏం చేసేది వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ నాకు విడిచిపెట్టినారు, చాలా హృదయాన్ని తొలగించుకుంటున్నారు. తొలగించుకోవద్దు. దుష్టుడు శోధించినప్పుడు నిలబడ, దుష్టుడు శోధిస్తాడు, ఆకర్షిస్తాడు, ఏదో పలుకుతాడు, దేవుని మీద నుంచి గురి తప్పిస్తాడు, ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఇవాళ చిరాజు మళ్ళీ ఈ కవితను తీసుకుని తొలగించుకోవాలి. భార్యలు, భర్తలు, కుమార్తెలు మనకు ఉన్నదే దీన్ని ఆధారం చేసుకుంది. రాత్రి ఒక మెసేజ్ ఉన్నాను, ఒక దైవదాసుడు రాగానే ఆ మనుషులు ఏదైనా తప్పు మొదటి వాడు ఆదాము చేసినప్పుడు దగ్గరికి వస్తాను నేను. ఆదాము పాపం చేసినప్పుడు ఆ పాపం ఎలా పోయింది? ఆకు తెచ్చుకుని కట్టుకునే వారికి అపరాధం కప్పుకుంటాడు, అసలు కప్పుకుంటాడు. దేవుడు ప్రేమించి అపరాధం తొలగించుకుంటాడు. ఆయన ఒక గొర్రె పిల్లను ఏం చేశాడు? రక్తం చిందించి, గొర్రె పిల్లను చీల్చి, గొర్రె పిల్లను బలి చేసి, ఒక ప్రాణాన్ని బలి చేసి దాన్ని విడిపించాడు. బలి అయిన దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు ఆదిలో అడిగాడు, వధింపబడ్డాడు. జగదుత్పత్తికి ముందే వధింపబడిన దేవుని గొర్రె పిల్లని ప్రతిగ్రంథంలో చక్కగా రాయబడింది. ఆ గొర్రె పిల్ల ప్రయాణంలో ఉన్నాం మనం, ఆ యాత్రలో ఉన్నాం మనం. ఈ పరిమితులను తెలుసుకుంటాం. మనకు వచ్చింది రక్షణ వస్తుంది కనుక మనం అపవిత్రమైన దేనిని కూడా దగ్గరికి రానివ్వడంటాడు. దేవుని వాక్యంలో యోధా పత్రిక 22 చదువు 22-23 శరీర సంబంధమైన వారి అపవిత్ర పదార్థాన్ని ఏమాత్రమును ఒప్పుకోగా జాలి అసహించుకొనుచు భయముతో తెలుసా? తాము అపవిత్రపరచుకోనని వారు ఎవరు? శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకోననేవారు. శరీర సంబంధమైన అపవిత్రతను అసహించడం నేర్చుకునేవారు. వారు పరుగుతులు పట్టించుకున్నారు. వారు నీతి కిరీటం పొందడానికి వ్యక్తిగతవారు. వారు సంపూర్ణ స్థితిలోకి ఎదిగేవారు. దాన్ని అసహించుకొని ఒకటే విద్యమాన్ని తెలుసు. విశ్వాసం ఏ విద్య తెలుసు?
అపవిత్రమైన దాన్ని అసహించుకుంటూ తెలుసు. అది నా బోధ. ఇక నేనేం చెప్పను? తెలుసుకో, బాగా తిను అని చెప్పనా? శరీర సంబంధమైన అపవిత్రతను ఏమాత్రను ఒప్పుకొనగా అదే మా భక్తి. లేవాలి దేవుడి కొరకు లేవాలి. ఘనత నిమిత్తమైన పాత్ర అదే, అందులోనే ఘనత ఉంది. అపవిత్రతను అసహించుకుంటేనే విశ్వాసం యొక్క ఘనత. అపవిత్రతను కొనుక్కు తెచ్చుకుని ఇంట్లో పెట్టకుండా ఉంటేనే అదే మనకు ఘనత. అపవిత్రమైన వాసనలు మనం తెచ్చుకోకపోవటమే అది దేవుడిచ్చే ఘనత. నువ్వు మనం దగ్గరమన్నా మన సంపూర్ణ స్థితిలోకి ఎదిగేవాడు. మనం బలవంతులను దేవుని రాజ్యంలో బలంగా ఉండేవారు, సంపూర్ణ స్థితిలోకి ఎదిగేవారు. నాకు నీతి తెలియజేయమని ధైర్యంగా చెప్పగలరు, పోరాడే కాదు. నువ్వు కూడా చెప్తావు, మనం కూడా చెప్తాం. ఎప్పుడు అపవిత్రమైన దాన్ని ఆశ్రయించుకున్నాం. అయితే నాకు పెడతా ఆఖరిగా ఇంకొక ఏర్పాటు గురించి నేను చెప్తాను. నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. డీటెయిల్గా వెళ్తాను. సరిపో 37వ కీర్తన 37వ కీర్తన 33వ కీర్తన 12వ వచనం. ఏర్పరచుకునే వారు ఏర్పరచుకున్నారు. ఎలా ఏర్పరచుకున్నాం? మనం ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాం. దేవుడు మనల్ని ఆయనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. వారు చాలా ధన్యులు. దేవుడు ఎవరిని స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నారో వారి లోకములో ధన్యులు. మొదటిది రక్షణ పొందడం, రెండవది భక్తి శక్తిని పొందడం, మూడవది దేవుని రాజ్యమును పొందడం, నాలుగవది ఆయన స్వాస్థ్యంగా. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. దేవుడు మనకు స్వాస్థ్యం, మనం దేవునికి స్వాస్థ్యం. పుట్టిన బిడ్డ మనకు స్వాస్థ్యం, మనము బిడ్డకి సాక్ష్యం స్వాస్థ్యం. మీకు అర్థమైంది? చాలా సింపుల్. పుట్టిన బిడ్డ మనకు స్వాస్థ్యం. పుట్టిన బిడ్డకి స్వాస్థ్యం అది మనం, మన సంపాదన. మనకు ఎవరైనా స్వాస్థ్యం, మన బిడ్డలే మనకు స్వాస్థ్యం. ఇదే ఒక రీతిని దేవుడు ఆ పరలోకపు నమూనాన్ని భూలోకంలో పెట్టాడు. మరి పరలోకపు సూత్రాలు ఉన్నాయి. పరలోకపు సూత్రాలు భూలోకంలో ఏర్పాటు చేశారు. అదందరికీ కామన్. అన్ని దేశంలో భూమి మీద అందరికీ పోవాల్సింది. మానవులందరికీ కామన్. కొన్ని కామన్ సూత్రాలు ఉన్నాయి. ఏడు వాటిని అర్థమవుతుంది. కొన్ని కామన్ సూత్రాలు ఉన్నాయి. కొడతారు, చనిపోతారు, అది అందరికీ సమానం. ఇలాగే ఆత్మహత్య తీసుకుంటాం, ఆరోగ్యం పోతుంది, బాగు చేసుకుంటాం. మొత్తం మీద ఇవన్నీ కొన్ని కామన్ సూత్రాలు. అందులో దేవుడు మనకు స్వాస్థ్యం, మనము దేవుడికి స్వాస్థ్యం. కీర్తన 16వ అధ్యాయంలో ఈ మాట మనం ఆయన మనకు స్వాస్థ్యం అని మాట చూపిస్తారు. ఆయన మనకు స్వాస్థ్యమైనాడు. ఎన్నో వచ్చిన 5వ వచనం. యెహోవా మనకు స్వాస్థ్యము. జ్ఞాపకం చేసిన యెహోవా మనకు స్వాస్థ్యభారము. స్వాస్థ్యం. మరి మనం ఎవరు? ద్వితీయోపదేశకాలు 32వ అధ్యాయం.
9వ వచనం యెహోవా జనము ఆయన వంతు యాకోబే యాకోబు. యెహోవా మనకు స్వాస్యం, యాకోబు దేవునికి స్వాస్యం. యాకోబు అంటే మనుషులు, మనుషులు దేవునికి స్వాస్యం. అది దేవుని ఏర్పాటు. మనం ఆయన స్వాస్యమై ఉన్నామని దేవుని ఏర్పాటు. ఆయన మనకు స్వాస్యంగా ఉండాలని దేవుని. మనకి ఏమైనా ఉందో అంటే ఏమున్నా లేకపోయినా మనకు దేవుడు ఉన్నాడు అని బలి. దేవుని స్వాస్యంగా సంపాదించుకుంటే నేను నన్ను ఏమనుకుంటున్నా టైం ఎక్కువైతే దేవునికి వాపుగా తక్కువ మనకు సమయం. అక్కడ మిగిలిన వెళ్తాం. నాగాలాండ్ వాళ్ళు వచ్చారు, సేవకు వచ్చారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపే చూసాము. పరిశుద్ధాత్మ కుమ్మరించింది సంఘాలలో. ఆ సంఘాలలో దేవునాత్మ మాట్లాడుతూ ఆయన ఉదాహరణ ఇచ్చారు. ఓ బత్తాయి పళ్ళు ఏమన్నాడు ఇచ్చారండి. బత్తాయి పళ్ళు వచ్చారండి 7 భక్తులు. బత్తాయి పళ్ళు ఏం చేశారు? అది వచ్చారు. వస్తే ఏమున్నాయి? తొనలు ఉన్నాయి. తొనలో ఏమున్నాయి? ఉంచారు. మనకి ఏంటంటే కాయ బత్తాయి పళ్ళే, దాన్ని ఒలిచి చూడు, తొనలు ఉంటాయి. తొనలు తీసి చూడు, నీకు జ్యూస్ ఉంటుంది. ఎంత వాక్యం చెప్పాడు దాని మీద. కాయ బత్తాయి పళ్ళే, బత్తాయి పళ్ళు ఒలిస్తే దానిలో తొనలు ఉంటాయి. ఆ తొనలు ఎవరు? మీరే, మనమే. ఆయనలో సంపూర్ణ నివసించినది. ఆయనలో కొంచెం లోపలికి వెళితే, కొంచెం దిగితే, కొంచెం అనిపిస్తే ఆయనలో సంపూర్ణత మనం అనుభవిస్తానికి ఒక సిద్ధపరచబడిన, ఏర్పరచబడిన ఒక జ్యూస్ ఉన్నది. ఆయన మనకు యెహోవా మనకు స్వాస్యం. మానవులైన యాకోబు దేవునికి స్వాస్యం. భూమి మీద ఎవరు స్వాస్యం? దేవుని స్వాస్యం ఎవరు? మనమే అక్కడ శిలువ స్వాస్యం. శిలువ ద్వారా సంపాదించే స్వాస్యం. మనకి పనులు పెట్టినంత, కానీ శిలువలో మనం కన్నాడు. మర్చిపోదు, శిలువలో కన్నాడు, శిలువలో కొన్నాడు. ఆయన రక్తం ద్వారా విమోచించాడు. ఆయన శుద్ధిగా చేసుకున్నాడు. ఆయన శుద్ధైన ప్రజలు వారి కొరకు ఒక స్వాస్యంగా పరలోక ముందు దేవదూతలకు వచ్చారు. ఆ దూత గర్వం వచ్చారు. ఆ గర్భీలు వాళ్ళందరూ ఇదో ఇంకో చూడండి, నేను వేరే కార్యం చేశాను, నువ్వు మోమోని అయిపోయి శివులో బలి అయిపోయాను అని అనుకున్నాను. మీరు కాదు తెలుసు, వార్తకులు నా ప్రజలు, నా సంతానం, వార్తకులు నేను సంపాదించిన నా సంతాన భాగ్యం, నా సంతాన విలువ తీసుకుని వచ్చాను. రేపు అతిశయంతో నీ గురించి, నా గురించి యేసు ప్రభు చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఏర్పరచాను. కేవలం సంతానమే ఉంటుంది, మనం ఏర్పరచున్నాడు. ఆయన మనకు స్వాస్యమైనాడు. ఆయన స్వాస్య భాగాల గురించి ఒక చిన్న మాట చెప్తాడు. మన ధ్యానం సిద్ధేశ్వరం 32 వచ్చాయి. ఎన్నో వచ్చినామా? 9 నిమిషాలు. యెహోవా వచ్చు, ఆయన జనమే, ఆయన స్వాస్య భాగం యాకోబే. ఇక్కడి చదవండి. అరణ్య ప్రదేశంలో యెహోవా మాత్రము అనేది ఇది మన వాక్యం యొక్క విశేషం. దీన్ని వర్ణించడానికి నేను సరిపోను, సమయం కూడా లేదు కాబట్టి క్లుప్తంగా ఒక మాట చెప్తాను. యెహోవా స్వాస్యం యాకోబు. మనుషుల్లోకి దేవుడు కనుక యాకోబులో మనం యాకోబు మోసగారు, ఒకప్పుడు మోసగారని చెప్పారు. కానీ ఏం చేశారు? యాకోబు ఇశ్రాయేలుగా మార్చారు. ఇశ్రాయేలు ఆయన జనాలు, ప్రతిష్ఠించుకొనబడిన జనాలు, ప్రత్యేకించుకున్న జనాలు. ఐగుప్తులో ఇశ్రాయేలు పట్ల దేవుడు అద్భుతాలు, మహాద్భుతాలు, ఆశ్చర్యం జరిగించి భీకర అరణ్యములో జ్ఞాపకంగా ఈ ప్రపంచం, ఈ దేశము, ఈ ప్రపంచం
ఒక బేతలు కలిగిన ఆయన. మనం అరణ్యములో ఉన్నాం, అరణ్య ప్రయాణములో ఉన్నాం. ఇశ్రాయేలును అరణ్యంలో వదిలిపెట్టాడు. ఎందుకు? 40 సంవత్సరాలు నడిపించాడు. తాపకరమైన సర్పములు ఉన్న చోట నడిపించాడు. భోజనం లేదు, నీళ్ళు లేని చోట నడిపించాడు. కానీ ఆయన ఆశ్చర్యకరంగా ఆయన భోజనం లేకుండా వాళ్ళు విడిచిపెట్టలేదు, దాహం చేస్తున్నారు. వారి కొరికే బండను చీల్చి విస్తారమైన సముద్రమంత జలాన్ని రప్పించాడు. ఆకాశం నుండి మన్నాను పంపించి వండుకోవాల్సిన అవసరం లేకుండా ఆయన పోషించాడు. తన ప్రజలను పోషించడానికి ఆధారమైన దేవుడు మన స్వాస్థ్యం. ఆయన స్వాస్థ్యంలోని పానీయపానం వాట్ విల్ డ్రింక్. ఇందులోకి వెళ్ళాలంటున్నారు. వాట్ విల్ డ్రింక్. మన పానీయ భాగాన్ని ఆశించాలి. పానీయ భాగం సంతృప్తిని ఇస్తారు, శక్తి ఇస్తారు. ఆ ఒక్కొక్కరు నీళ్ళు తాగినప్పుడు అమ్మాయి అని ప్రాణం అంటారే, అలా కాదు. ఇది జీవజలము. ఇంకో మాట, జీవజలము త్రాగుటకు ఏర్పరచబడిన వారు మనమే. చేదు జలము, అపవిత్ర జలము, విషకరమైన జలము, హానికరమైన జలము విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి, జీవం ఊట దగ్గరకు వచ్చి, ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలను ఆయన పోషించి మానీయమైన వారిని పరామర్శించి ఏం చేశాడంట చదవండి. అభ్యర్థవాళ్ళు ఆయన వారిని ఆదరించి ఆవరించి పరామర్శించి వారిని కనుగొని ఎన్ని మాత్రమే దేవుని యొక్క కలుగులో మనం ఉన్నాం. ఆయన సన్నలో ఉన్నాం. ఆయన మనం మర్చిపోయి మనం ఆయన స్వాస్థ్యవారిలో ఉన్నాం. ఆయన స్వాస్థ్యమాన్ని కాబట్టి ఆయన మనం పరామర్శించి మనం కనుగొని, ఇంకా చెప్పండి, మనకు బలి చాలా కనుపోలే వేగల అరణ్యములో వారిని కనుగొని మనం ఎక్కడున్నామో అక్కడే మనం కనుగొంటాం. వ్యాధులు, వేచికలు, ఎంతమంది శత్రువులు, ఎంతమంది మోసగాళ్ళు, ఎంతమంది ద్రోహులు, ఎంతమంది దేవుని విరోధులు ఎన్ని రకాలుగా శిక్షించి బాధించి వేగల అరణ్యంలో వాళ్ళని కనుగొని మన ఆపదలో కనుగొని, మన బాధలను కనుగొని, మన సమస్యలను కనుగొని పరామర్శిస్తాడట. చెప్పాలి, దేవుడు ఎంతమంది ఎలా పరామర్శించారో అని జ్ఞాపకం వస్తే నేను నాకు తెలియలేదు. దేవుడు పరామర్శిస్తాడా? నిజమా? 10 మంది పుస్తకాలు ఉంటే దేవుడు అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళ పుస్తకం పోతాడా? ఆయన కనుగొనే దేవుడు పరామర్శించి, నువ్వు అడగకపోయినా నేను పరామర్శిస్తాను, నువ్వు చెప్పుకోకపోయినా ఆలోచించు, లేకపోతే దిక్కు రాకపోతే ఆయన పరామర్శిస్తాడు. దిక్కు రాకపోతే ఆయనే దిక్కు అవుతుంది. పరామర్శించి నోట్పద్యంలో కీర్తనలో ఆయన చక్కగా రాయబడిన ఈ మాట జ్ఞాపకం, కీర్తనలను 118 అధ్యాయంలో ఈ మాట చక్కగా రాయబడి ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. 118 6వ వచనం 5వ వచనం జీవులందు యెహోవాకు మొరపెట్టుకుని విశాలస్థలమందు నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరుడు నాకేమి చేయగలడు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయినాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేర్చేట చూచును. తర్వాత మనుషులను నమ్ముకుంటే యెహోవా ఆశ్రయిస్తుంది. దేవుడికి స్తోత్రం. పరామర్శించిన మాత్రం శత్రువు నిన్ను చూసి సంతోషించినట్టు ఎప్పుడు నేను శత్రువు యొక్క క్షీణదశ నీకు చూపిస్తాడు. ఇందులో లేచిన వారే
నేను అన్నవారే, వాళ్ళు పోసుకున్నవారే, నీకు అక్రమం చేసిన వారే, నీకు నష్టం కలిగి నీ దోచుకున్నవారే, నేను నిందించిన వారే నీ కళలో ఉంటే వారిని దేవుడు వారి గతిని నీకు చూపిస్తాడు. ఆయన నీకు స్వాస్యం కనుగొని పరామర్శించి నేను ఆదరించి తన కనుగొంటు వల్ల కాపాడటానికి నిన్ను తన స్వాస్యంగా ఎంచుకున్న మహాదేవుడు. మొదటిది రక్షణ పొందుటకు ఆది నుండి మనం ఏర్పరచుకుని, రెండవది ఆయన భక్తి యొక్క శక్తిని సంపాదించుకుని భక్తి పరులుగా మనం ప్రత్యేకించుకుని ఏర్పరచుకుని, మూడవదిగా ఆయన రాజ్యంలో మనం ఉండటానికి మనకు ఆయన ఐశ్వర్యం పొందడానికి ఆయన మనం ఏర్పరచుకున్నాం. నాలుగవది ఘనత నిమిత్తమైన పాత్రగా మనం చేయగలిగేది ప్రభు చేతులు పెట్టి చేతిలో మనసు ఆయన మన చేతిలో పెట్టి ఆయన వరకే జీవించేవారు గొప్ప ఘనత దేవుడు మన గనులుగా. నాలుగవది ఆయన స్వాస్యంగా ఆయన మనకు స్వాస్యంగా దేవుడు మనం ఏర్పరుచుకున్నాడు. ఆయన ఏర్పాటులో మనం ఎప్పుడు ఉన్నాం. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఈ విశ్వాసం ముందు కొనసాగుతాం. మన జీవితాన్ని ముగిద్దాం. దేవుడు మనకు కాపాడము కనుక ప్రార్థన చేస్తున్నాం.